హలో అందరికీ హాయ్ అండి. ఇవాళ హైదరాబాద్‌లోని భువనగిరి దగ్గర స్వర్ణగిరి దేవాలయంకొచ్చామండి. నేనైతే ఫస్ట్ టైమ్ వస్తున్నానండి. స్వామివారిని చూద్దామని. అసలా టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో అండి దూరం నుంచి చూస్తుంటేనే. ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా అనేసి బయలుదేరామండి ఇంక మేము కూడా. చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో అండి మెట్లయితే. చాలా రూపుగా ఎంతో అందంగా కనిపిస్తుందండి. స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నామండి. ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని బయలుదేరామండి. చక్కగా అందరూ స్వామివారి పాదాలకి ఫస్ట్ నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నారండి. ఇంకా అలాగా మేము కూడా స్వామివారికి దర్శనం చేసుకొని పాదాలని ఇక నమో గోవింద అనుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ ఇంకా మెల్లగా ఎక్కుతున్నానండి. దారి మార్గంలో దశ అవతారాలున్నాయండి స్వామివారివి. ఇవన్నీ చూసుకుంటూ గోవిందనామాలు తలుచుకుంటూ ఆ గోవిందుడిని చూద్దామని బయలుదేరామండి. చూసారా? దారెమ్మట మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. శ్రీకృష్ణ భగవంతుడండి. శ్రీకృష్ణ అవతారంలో నమో భగవతే వాసుదేవాయ. అలాగా గోవిందనామాలు చదువుకుంటూ పైకొచ్చామండి. ఇదే మనం దైవ దర్శనానికి వెళ్ళాల్సిన లైన్ అండి. తర్వాత ఇక మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి. 1 అవరు ఆపేశారు లైన్ అండి ఇంకా దర్శనానికి. సరే ఇంకనేసి మేము ఇంకా పక్కన దేవుళ్ళ దగ్గరికి వచ్చామండి. విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని పాదాల దర్శనం చేసుకున్నామండి. ఫస్ట్ లోపలికి రాగానే పాదాల దర్శనం చేసుకొని విష్ణుమూర్తి దర్శనం కూడా చేసుకున్నామండి. ఇట్లా లోపలికి రాగానే ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుందండి. వినాయకుడి గుడి దగ్గర మనం స్వామివారి వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని తర్వాత ఇట్లా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామండి. లైన్ ఆపేయడం వల్ల ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా అలాగా కోనేరు దగ్గరికి వెళ్ళామండి. వర్షం రావటంతో అంతా వాటర్గా ఉందండి. ఇక్కడ ముడుపులు కట్టుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని పంతులు గారు చెప్పారండి. ఎంత బాగుందో కదండి గుడి వాతావరణం అంతా. అందరూ దర్శనం చేసుకోనండి స్వామివారిని. గోవింద గోవింద. చూడండి ఇదే మనకి మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తామన్నమాట. స్వామివారు ఇక్కడ ఉంటారండి. చక్కగా ఆంజనేయ స్వామికి కూడా మేము కూడా దండం పెట్టుకున్నామండి. ఈ గంట కొట్టి మనం కోరిక కోరుకొని మొక్కుకుంటే తప్పకుండా తీరుతుందండి అని భక్తులు చెప్తున్నారు అక్కడ. గుడి వాతావరణం అయితే మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా చక్కగా ఉంది. తప్పకుండా మీరు కూడా స్వర్ణగిరి దర్శనం చేసుకోండి. లోపల వెళ్ళగానే కోనేరులో విష్ణుమూర్తి ఉంటారండి. ఆ వాటర్ అయితే ఎంత క్లీన్‌గా ఉన్నాయో అండి. అందరూ ఆ వాటర్‌లో కాయిన్స్ ఏస్తున్నారండి. తర్వాత తాబేళ్ళు కూడా ఉన్నాయండి ఆ వాటర్‌లో. మేము కూడా చూసాము. మాకు కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. అలాగే మేము కూడా ఒక సెల్ఫీలు దిగామండి. అందరూ చూసారా ఎలా దిగుతున్నారో సెల్ఫీలు. అలా సరదాగా మేము కూడా ఒక సెల్ఫీ దిగానండి. నమో గోవిందాయ నమః. ఓం నమో వెంకటేశ. అలాగా మేము కూడా ఒక సెల్ఫీ దిగి ఇంకా దైవ దర్శనానికి వెళ్దామని బయలుదేరామండి. చూడండి రూపాయి కాయిన్స్ ఎలా ప్యూర్‌గా కనిపిస్తున్నాయో వాటర్‌లో. స్వామివారు చూడండి ఎంత చక్కగా పనుకొనున్నారో. నమో గోవింద గోవింద. చక్కగా గుడి అంతా మేము కూడా చక్కగా చూసామండి. దేవుడి దర్శనం చేసుకున్నాము మంచిగా.
సరే ఇంకా టైం అవుతుందని ఇంకా దైవ దర్శనానికి వెళ్ళామండి. ఇంకా ఇక్కడే మెయిన్ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారండి దైవ దర్శనం. ఇక అలా దర్శనం చేసుకొని మేము కూడా ఇంకా ఇలా బయటకు వచ్చేసామండి. బయటకు రాగానే స్వామివారు చాలా చక్కగా ఉన్నారండి ఇక్కడ. ఇక మధ్యాహ్నం అయిపోయింది కదండి, భోజనం చేయడానికని ఇక మేము కూడా భోజనశాలకి వెళ్ళామండి. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి, లోపల షాపింగ్ ఉందంట. ఇక మేము వెళ్ళలేదండి ఇంకా లోపలికైతే. చాలా బాగుంది కదండి. ఇక భోజనం టైం అవుతుంది కదండి, ఇంకా భోజనానికి వెళ్ళిపోయామండి మేము. టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగుందండి. అందరూ తప్పకుండా దర్శించుకోండి. తప్పకుండా తిరుపతికి వెళ్ళినంత సంతోషం అయితే అనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇంకా మేము కూడా భోజనం చేయడానికి వెళ్ళామండి. పప్పు, పచ్చడి, స్వీటు పెట్టారండి ఫస్ట్ అయితే. తర్వాత సాంబార్, రసం, పెరుగు కూడా ఉందండి. చాలా నీట్గా ఉందండి భోజనం అయితే. చక్కగా స్వర్ణగిరికి వెళ్ళినప్పుడు అందరూ భోజనం చేయండి. స్వామివారి తిరుపతికి వెళ్ళినంత సంతోషంగా అనిపిస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. మేము కూడా అలా భోజనం చేసుకొని మీకు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే అన్నదానానికి ఇవ్వండి. ఇలా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా వచ్చామండి. నమో గో